బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఏంటి జనసేన విజయావకాశాలు ఎలా ఉన్నాయి? సార్ డెఫినెట్గా దానికంటే ముందు నాకు ఒక సమాధానం. ప్రచార కార్యదర్శి పదవి అనేటువంటిది యువర్ ఆఫర్డా అడిగారా? లేదు, అసలు పవన్ కళ్యాణ్ గారే ఆఫర్ చేశారు. కళ్యాణ్ గారు ఆఫర్ చేశారు. నేను అసలు ఏది అడగలేదు. అసలు అది కూడా ఏంటంటే అదొక ప్రోటోకాల్. అది నేను ఎప్పుడు అంటే కళ్యాణ్ గారు తన డెసిషనే ప్రచార కార్యదర్శి. నేను ఎప్పుడు ఏది అడగలేదు. దాంట్లో కూడా తెలంగాణ ఉంది, తెలంగాణ ఆంధ్ర డివిజన్ వేరు వేరుగా ఉన్నాయి, వేరు వేరు ఉంటాయి. తెలంగాణకి మాత్రం నేను మాట్లాడాను. తెలంగాణ టైంలో నేను అగ్రెసివ్గా ఉన్నాను. ఆంధ్రాకి వచ్చేసరికి చాలా మంది ఉంటారు, అంటే చాలా మంది ఉన్నారు. సో దట్స్ పార్టిసిపేటింగ్. ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పరిస్థితి? అంటే ఒక ప్రచార కార్యదర్శి హోదాలో ఒక జన సైనికుడుగా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? రాబోయే జన సైనికుడు అలా దాని అంటే ఒక చెప్పడం అంటే సార్ ఒకటి చెప్పను, మీ అందరికి తెలుసు, అవినీతి చేసి ఎన్ని కోట్ల డబ్బు పంప్ చేసి జనాలకు ఇచ్చి ఒక ఓట్ బ్యాంక్ వేరు. ఎవరిని అడిగితే అంటారు ఎవడు లీడరా, అందరు పొలిటికల్ లీడర్స్ అందరూ ఎవడోడు ఎంతో కొంత తీసుకున్నాడు. కానీ కళ్యాణ్ గారు అది కాదు. అదొక్కటి ధైర్యంగా చెప్పగలం, కళ్యాణ్ గారు అవినీతి పడు కాదు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. నేను మా ఫాదర్ అంటే రైతులది అందరూ మాట్లాడతారు కదా, రైతులది అందరూ మాట్లాడతారు. కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలో ఒకటి చెప్తాను. నేను ఒకసారి మా ఇంటికి వెళ్ళాను, మా అమ్మ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఫుల్ ఉరుములు గిరుములు పడుతున్నాయి. మా ఫాదర్ బయటికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు. ఇలా చాలా సైలెంట్గా ఉన్నాడు. నేను వస్తూ ఎగ్జైట్ అవుతాడు, కూర్చుంటాం, చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. అలా ఏంటి చూస్తున్నాడు, ఎంత సైలెంట్గా. ఏంటి మా మదర్ని అడిగా, ఏంటి మా ఎందుకంత సైలెంట్గా ఉన్నారు ఆయన ఏంటి అంటే, లేదు వర్షం వస్తుంది, ఇప్పుడు పంట కోసే టైము, వర్షం వస్తే మొత్తం స్పాయిల్ అంటే అయిపోతుంది, మొత్తం నోటికాడ ఊడిపోతుంది అంటే. నేను అరే ఇప్పుడు మనము అప్పటికి ఇక్కడ టెలివిజన్లో ఎస్టాబ్లిష్ అయినా, బిజినెస్ పెట్టాం, కన్స్ట్రక్షన్ అంతా, అంటే మనకి ఏమవుద్ది పోతే అన్న ఫీలింగ్లో మనం ఉంటాం. నేను అడిగాను, ఏనన్నా ఇది దీని గురించి అంత టెన్షన్ తీసుకుంటావు, అయితే అయిపోయింది, మనం ఏం చేస్తాం, మన చేతుల్లో లేదు కదా అంటే ఆలోచించి, మనకంటే పర్లేదు మరి హాఫ్ ఎకరము ఉన్న పరిస్థితి కౌలు రైతులు లైఫ్ అర్థం కాదురా, ఇన్ని చేసేస్తారు, లాస్ట్కి వచ్చేసరికి ఇది ఎవరు వల్ల కాదు, వర్షం వల్ల ఇదంతా స్పాయిల్ అవుతుంది అంటే కాసేపు నేను కొంచెం కరెక్టే కదా అనిపించింది. నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరాను. ఇది నెక్స్ట్ డే వర్షం పడింది, నైట్ కొంచెం ఇబ్బంది పడ్డాం, అంతా అయిపోయింది. నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరి కరీంనగర్ నుంచి గోదావరిఖన్ నుంచి హైదరాబాద్ బయలుదేరా సార్. అది ఆ ఇన్సిడెంట్ నాకు అనిపించింది, రైతులు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటారు దాన్ని. నా బండి వెళ్తుంది తార్ రోడ్డు మీద, హైవే మీద, అందరు రైతులు గుండెలు బాదుకుంటూ తడిచిన ధాన్యాన్ని రోడ్డు మీద వేసేస్తున్నారు పరిగెత్తుకుంటూ వచ్చి. అంటే వాళ్ళకి అదే తడిచిన ధాన్యాన్ని రోడ్ల మీద వేసేసి ఆరబెట్టడానికి అలా ఒక 3-4 కిలోమీటర్లు జరుగుతుంది. అందరిలో ఏడుపులు, అంటే ఎలాంటి ఏడుపులు అంటే ఇక ఒక 3-4 కిలోమీటర్స్ గుండెలు బాదుకుని, అబ్బా అసలు వీళ్ళ లైఫ్ నిజంగా, అంటే మనం ఉన్న పొజిషన్ వేరు, వీళ్ళ లైఫ్ వేరు అసలు. ఆ తర్వాత అనిపించింది ఏంటంటే, ఒకసారి కౌలు రైతులకి స్వంతం అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. అరే ఈయన మామూలు కాదు అసలు, వీళ్ళ రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని గవర్నమెంట్ అనేది ఏ రేంజ్లో స్పందిస్తుందో ఏదో పక్కన పెడితే ఓన్గా. సో అలా తన మీద తెలియకుండానే నాకు ఒక అభిమానము, దాంతో పాటు అంటే సినిమాలు చూసి కళ్యాణ్ గారికి అభిమానం కాదండి, తన ఆశయాల వల్ల తన మీద అభిమానం వచ్చింది. అలా ఒక్క ఇన్సిడెంట్ ఏంటి సార్, నువ్వు ఎక్కడ ప్రాబ్లం వచ్చిన ప్రతి ప్లేస్లో ఆయన ఉంటారు. గవర్నమెంట్ కంటే ముందు ఆయన ఉంటాడు, ఆయనే గవర్నమెంట్ అయితే. కానీ ప్రస్తుతం చూస్తే కూటమి అభ్యర్థుల మధ్య ఇది లేని కారణంగా కూటమిలో వచ్చిన సీట్ల సంఖ్య తక్కువ, 24 తీసుకుని మళ్ళీ దాంట్లోంచి 3 రిటర్న్ ఇచ్చేసి 21 సీట్లతో ఆయన ఉన్నాడు. అలాగే 2 అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు, ఈ మాత్రానికే పరిమితం అయ్యాడు. ఆ విషయంలో జన సైనికులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఒకటి అడుగుతాను సార్, ఆయన ఎవరి కోసం చేస్తున్నారు సార్? ఆయన చేసే సాక్రిఫైస్ అంతా రాష్ట్రం బాగుండాలని, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాడు. కానీ నేను సీట్లు గీట్లు ఇవన్నీ కాదు సార్. అరే ఇదంతా ఆయన ఎందుకోసం చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు? ఆయనకు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? బీజేపీని పొత్తులోకి లాగాల్సిన అవసరం ఏంటి? అంత తీసుకోవాల్సిన అవసరం దేని గురించి?
ఆయన సీఎం కావడానికి కాదు కదా సార్, బీజేపీని పొత్తులోకి లాగటం వల్ల దీనికి ఆయన సరే, ఓకే. సీట్ లో కూర్చోడానికి కాదు కదా. ఓకే, అదే గవర్నమెంట్ సీటు- ఫామ్ అవుతే జనాలకు సంథింగ్ చేయాలనే ఉద్దేశం తప్పితే ఉమ్. ఆయన కోసం అయితే కాదు. నేను అదే దాన్ని అయితే కన్సిడర్ చేస్తాను. అదే జగన్ లేని ప్రభుత్వం కావాలనేటువంటి దాని ఆశయం, దానికోసం వర్క్ చేస్తున్నాను చాలా సందర్భంలో ఓపెన్ గా చెప్పారు. అది ఓకే. ఇప్పుడు ఆ జగన్ లేకుండా చేసే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయి అనేటువంటిది అడుగుతున్నాను. ఇంకొంచెం టైం అవుతే గానీ ప్రాపర్ గా ఎలక్షనీరింగ్ ఎలా జరుగుతుందో చెప్పగలం. ఈ కూటమిలో సీట్ల సర్దుబాటు తర్వాత, సీట్ల అలాట్మెంట్ తర్వాత ఏర్పడినటువంటి అసంతృప్తి అనేటువంటిది ఇప్పుడు కూటమికి విజయ అవకాశాలను చాలా దెబ్బతీస్తుంది. 1-2 జరుగుతుంటాయి, దాన్ని అన్ని ప్లేసుల్లో కన్సిడర్ చేయడం కరెక్ట్ కాదు. 1-2 చోట్ల అన్ని ప్లేస్ లో జరుగుతుంది, అది ఎప్పుడైనా జరిగింది. ప్రచారంలో సిద్ధం సభలతోటి ప్రచారంలో జగన్ దూసుకుపోతున్నాడు, దడ పుట్టిస్తున్నాడు కూటమికి అనేటువంటిది ఒక ఇది ఏర్పడింది. ఎంతవరకు నిజం? దీన్ని ఏకీభవిస్తారు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళ సార్. అంటే వాళ్ళ ఎప్పుడు ప్రత్యర్థి అయినా సరే వాళ్ళు ఎలా ఫైట్ చేయాలో వాళ్ళకి తెలుసు. బట్ ఫైనల్ గా జనాలు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఉంటుంది. మనం ఎంతైనా చేస్తాం సార్, ఎంతైనా. ఇప్పుడు అంతేందుకు సార్, ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఇది మాట్లాడకూడదేమో కదా సార్. అంటే నాకు అనిపించింది, నేను కాంగ్రెస్ పక్షాన కానీ, టిఆర్ఎస్ పక్షాన కానీ, బీజేపీ పక్షాన చెప్పట్లేదు. ఈ రేంజ్ లో ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేశారు సార్ అంత? సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. జనాల్లో జడ్జిమెంట్ ఎలా ఉంటుందో ఎప్పుడు గెస్ కూడా చేయలేదు సార్. అందరూ ఏదో చెప్తుంటారు, అది వాళ్ళ మనసులో ఉంటుంది. ఓటు వేసిన తర్వాత వాళ్ళకు వెపన్, వాళ్ళకు ఆయుధం ఉంది, ఆ ఓటు అనేది. సార్ అయ్యో మీకే సార్ అంటారు, ఆయన కాదంటారు, రేపు పొద్దున ఆయనకేస్తారేమో. ఎందుకంటే వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి పథకాలు పోతేనో భయమో, లేకపోతే ఇప్పుడే మాట్లాడితే నా మీద కక్ష కడతాడో. ఇప్పుడు కాపు సామాజిక వర్గం మొత్తం కూడాను పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తుంది ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉందా? నేను కాపు అంటే కళ్యాణ్ గారు ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రం కాదు సార్. ఆయన ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు. ఉన్నా ఉండపోయినా ఆయన అందరి మనిషి. ఆయన అందరి కోసం చేశాడు, ఒక కులం కోసం కాదు, అన్ని కులాల కోసం ఆయన ప్రయత్నం చేశాడు. అన్ని కులాలని ఒకే రకంగా చూస్తాడు. ఆయన కులానికి మాత్రం లాగదు. కాపులను తీసుకెళ్లి కమ్మ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని ముద్రగడ లాంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రచారం. ముద్రగడ గానీ కొంతమంది కాపులకి ఇచ్చారు అనుకోండి సార్, కాపుల మీదే ఇట్లా దృష్టి పెట్టారు అనుకోండి, ఈయన కులానికి సంబంధించిన వ్యక్తి అంటారు, వీళ్ళే అంటారుగా. ఇప్పుడు ఓన్లీ కాపులు గంట కడతారు. లేదు అన్ని కులాలు మావే అంటే కాపులను తీసుకెళ్లి అక్కడ పడేస్తారు, ఇక్కడ పడేస్తారు అంటారు. ఇది మాట్లాడడానికి నాలుగు ఎటంటే మాట్లాడుతుంది. దానికి ఆ మనిషి ఏంటి కావాలి మనకు, ఆ మనిషి ఏంటి. ఫస్ట్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏంటి అది తెలుసుకుంటే ఆటోమేటిక్ గా వీటన్నిటికి ఆన్సర్ దొరుకుతాయని నా అభిప్రాయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.